ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మా? దేవునికి స్తోత్రం. చక్కగా స్తుతి ఆరాధన. మరి అద్భుతమైన దేవుడు ఈ 2025 ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం. మరి జయన్న గారు ఉన్నారు ఇక్కడ? జయన్న ఇక్కడ ఉన్నాడు. రైట్. అన్నకు ఒక 15 రోజుల క్రితం ఇట్లా సంఘానికి వచ్చి మీ సంఘంలో అన్న సండే స్కూల్ గురించి చెప్పేవాడు. మరి వాక్యం గురించి అడిగినప్పుడు అన్న మొదటి వారం వస్తానులే అని మాట ఇచ్చాను. మరి సంఘ కాపరి గారు కూడా నిన్న అడిగిన వెంటనే సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ ఇక్కడికి నేను రాలేని పరిస్థితి. అన్నకు అన్ని విషయాలు చెప్పాను. ఆ సాక్ష్యం చివరిలో చెప్తాను. మరి దేవుడు శ్రేష్టమైన మాటలు మీకు అందించాలని ఆశ కలిగి ప్రభు వాక్యాన్ని చూడండి. 139వ దావీదు కీర్తనలో కొన్ని అంశాలు ధ్యానించబోతూ ఉన్నాం. మొదటి వచనంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, పెద్దలారా, దేవుడు 2024 అంతట్లో మనల్ని కాపాడి తిరిగి ఈరోజు ఈ రీతిగా మనల్ని నడిపించాడు. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మనల్ని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. అంటే ఇక చూడండి, పరిశోధించి మన జీవితాలను తెలుసుకోబోతున్నాడు. మొదటిగా ఈ పరిశోధన అన్నది శాస్త్రజ్ఞులు పరిశీలించారు, మరి దేవదూతలు మరి పరిశోధించవచ్చు. అయితే ఇక్కడ అంటుంది, యేసు ప్రభుకి దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. దావీదును దేవుడు ఏమి పరిశోధించాడంటే, ఆలోచించండి. దావీదు ఒక మహారాజు, శ్రేష్టమైన ఆరాధకుడు. మీరు ఇంతసేపు ఆరాధించారు కదా. దేవుని ఆరాధన కలిగి అనేకులను దేవుని మందిరానికి నడిపించిన మహారాజు కదా. మరి దావీదు జీవితంలో చూస్తే గొర్రెలు కాచుకుంటూ కొండల్లో కోనల్లో తిరిగేవాడు. మరి అలాంటి దావీదును దేవుడు, యెహోవా దేవుడు ఏం చేసినాడు? ఒక రాజుగా నియమించాడు. ఆలోచించండి, మన జీవితంలో కూడా దేవుడు పరిశోధిస్తాడు. శోధన వేరు, పరిశోధన వేరు. అందుకే అంటున్నాడు, దేవుని మాటలు ఏమంటున్నాడు? దావీదు ఎంత మంచిగా అంటున్నాడు, నేను కూర్చుండుట అంటే ఉదయం 5 గంటల నుండి నువ్వు కూర్చునేది, నువ్వు నిద్రపోయేది, నువ్వు లేచేది ఎవరు చూస్తుంటారు? జీవం కలిగిన దేవుడు. తర్వాత ఇక్కడ మంచి మాటలు అంటాడు. ఏం మాటలు అంటే, నా నడకను నా పడకను ఎవరు పరిశీలిస్తున్నాడమ్మా? మనల్ని జీవం గల దేవుడు. మరి జీవం గల దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నీ వ్యక్తిగత జీవితంలో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, దినాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. నీ కుటుంబంలో నీ పిల్లలు, నీవు దేవుని యొక్క పరిశోధనలో, దేవుని యొక్క పరీక్షలో నీవు నేనున్నామా? ఆలోచించాలి. చూడండి, ఈ మధ్యాహ్న సమయంలో జీవం గల దేవుడు శ్రేష్టమైన మాటలు సంఘానికి వినిపించునుగాక. నీ వ్యక్తిగత జీవితంలో అనారోగ్యం ఒక పరీక్ష, ఆర్థికం ఒక పరీక్ష, ఒంటరితనం ఒక పరీక్ష, మరణం ఒక పరీక్ష. అయితే ఈ పరీక్షలన్నిటిలో ప్రభు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. తర్వాత కింది వచనాలు చూస్తే చూడండి ఏమంటున్నాడు? నా చర్యలన్నిటినీ నీవు బాహుగా తెలుసుకొనినావు. చూడండి, అంటే నువ్వు ఏం పాపం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అని ఎవరు చూస్తున్నారు? యవన బిడ్డ, దేవుడు. ఎక్కడి నుండి? ఆకాశం నుండి. అందుకే కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట అంటాడు, దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను. ఏదెను వనములో ఆకాశం నుండి దేవుడు ఆదాము అవ్వలను ఏం చేస్తూ ఉన్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. మరి ఆదాము అవ్వల జీవితంలో కూడా దేవుడు ఏమన్నాడు? ఇదంతా మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అయితే వాళ్ళ పరీక్ష జీవితంలో వాళ్ళు ఎవరి మాట విన్నారయ్యా?
సాతాను మాట విని మరి దేవుని ఎదుట దిగంబరులయ్యని వాక్యం సెలవిస్తుంది. అందుకే మంచి మాటలు చూడండి. ఓ యవన బిడ్డ, ఓ తల్లి, దేవుడు మనకు ఒక పరీక్ష పెట్టినప్పుడు, ఇప్పుడు మార్చి నుండి ఏం స్టార్ట్ అవుతుంది? యవనస్తులకు పరీక్షలు స్టార్ట్ అవుతాయి. మరి ఈ పరీక్షలో నువ్వు గెలవాలి అంటే కష్టపడి చదవాలి. ఇంకేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఇంకేం చేయాలి? వాళ్ళు పెట్టిన ప్రతి ఆ క్వశ్చన్కు నువ్వేం చేయాలి? ఆన్సర్ రాయాలి. అప్పుడు నీవు పరీక్షలో అది ఈలోక సంబంధంగా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇంకో మాట, అది నీకు పూర్తిగా తెలుసున్నది. అంటే మనం ఏమనుకుంటున్నామంటే రహస్యమందు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, రహస్యమందు చూచుచున్న తండ్రికి మొరపెట్టుము. అంటే దేవుడు చూడడం లేదు, యాకోబు దేవుడు మర్చిపోయాడు, ఇజ్రాయేలు దేవుడు నన్ను వదిలేశాడని బాధపడుతున్నామేమో. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆయన నిన్ను పరిశోధించి తెలుసుకుంటాడు. తర్వాత ఇంకొక మంచి మాట అంటాడు. ఏం మాట అంటాడు? చదవండి అమ్మా. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నారు. అబ్బా, ఇట్లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆలోచించండి. నువ్వు పనికి పోయినప్పుడు, పొలానికి పోయినప్పుడు, తర్వాత పొలంలో నువ్వు విషసర్పంలో నుండి కాపాడి రక్షించే దేవుడు, ఇట్లాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఆలోచించండి. నువ్వు పొలంలో పని చేస్తూ ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఎంత మంచి మాటలు కదా. చూడండి ఏమంటున్నాడు, వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించున్నావు, నీ చేయి నా మీద ఉంచున్నావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. దేవుని చేయి నీ మీద నా మీద ఆవరించింది. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథంలో, నీ హస్తము బలమైన హస్తము. ఎవరి హస్తమమ్మా? దేవుని హస్తము. తర్వాత ఇంకొక మాట అంటాడు, మన కాలగతులన్నీ కూడా ఆయన హస్తంలో ఉన్నాయి. ఎవరైనా చనిపోతే మనం ఏమంటామంటే ఏం పాపం చేశాడో అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం సొంతంగా. కానీ అది కాదు. ఇక్కడ అంటున్నాడు, దేవుని హస్తములో నీవు నేను ఉన్నాము. అందుకే అంటున్నాడు, నీ చేయి నన్ను నడిపించును, నా మీద ఉంచున్నావు. తర్వాత ఇంకేమంటాడు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. వాహ, దేవుని మాటలు వినండి. మొదటగా దావీదు జీవితంలో పరీక్ష, ఆదాము జీవితంలో, అవ్వ జీవితంలో పరీక్ష, తరువాత యేసేపు జీవితంలో కూడా పరీక్ష. యవనస్తుడా, నీవు నేను ఎన్నో బాధలు కలిగి ఉంటాయి. కొన్నిసార్లు సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని భయంకరమైన స్థితిలో తీసుకొని పోతుంటాడు. అందుకే యేసేపు జీవితంలో కూడా పాపం చేయమని ఒక మహారాణి చెప్పినప్పుడు యేసేపు గారు ఆ పరీక్షలో దేవుని వైపు నిలబడి, పరీక్షించబడి, పరిశోధించబడి, దేవుని చేత హెచ్చరింపబడి పాపము చేయకుండా పారిపోయినాడు. హల్లెలూయా. మరి యవనస్తుడా, నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు నువ్వు చూడకున్నాడని నువ్వు అనుకుంటున్నావా? అందుకే అంటున్నాడు, నీ పాపము నిన్ను పడగొడుతూ ఉంది. నా పాపం నన్ను పడగొడుతుంది. క్రిస్మస్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే అయిపోయింది, సంఘం దినాలు వస్తాయి. అయితే నా జీవితంలో, నీ జీవితంలో యేసేపు లాంటి సమర్పణ, యేసేపు లాంటి పరిశుద్ధత, యేసేపు భక్తుల్లాంటి దేవుని పట్ల ఆసక్తి. ఆలోచించు, పరిశోధిస్తున్నాడు దేవుడు అంటే నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకోవడానికి. అది ఏమైనా ఆకలైనను, తర్వాత మంచి మాటలు వాక్యం ఏమంటాడు, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఇక్కడ కింది మాటలు, యేసేపు జీవితంలో పాపము పైన విజయాన్ని పొందాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే మన జీవితంలో సాతానుడు తీసుకొస్తూ ఉంటాడు. అయితే నీవు నేను ఎలా బ్రతుకుతున్నావు? 2024 అయిపోయింది, 25 వచ్చింది. అన్న చెప్తూ ఉంటాడు, అన్న మా సంఘంలో అనేకులు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. ఓ యవన బిడ్డ, ఎన్ని గంటలు ప్రభుతో నువ్వు గడుపుతూ ఉన్నావు? ఉదయము, సాయంత్రము, రాత్రి, పగలు తేడా లేకుండా
ప్రభు సన్నిధిలో ఉన్నావా? దేవుని మందిరానికి రావాలంటే ఆలోచిస్తున్నావు. దేవుని మందికి రావాలంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది దేవుడు నీ యొద్ద నుండి తీసి వేయునని వాక్యం చెప్తూ ఉంది. అందుకే ఆలోచించుకో. యేసేపు జీవితంలో దేవుడు గొప్ప ఏం చేసినాడమ్మా? చెరసాలకు సంకెళ్ళతో చేయని పాపానికి చేయని తప్పుకు జైల్లో ఉన్నప్పుడు ఏం చేసినాడు? అక్కడి నుండే యేసేపును రాజుగా బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి నీ జీవితంలో ఏ పాపపు సంఖ్యలు ఉన్నాయో, ఏ అంధకారం ఉందో, ఏ చీకటి ఉందో, నీ కుటుంబంలో దేవుని మందిరానికి రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు విడుదల చేయునుగాక. అందుకే అంటున్నాడు, వాక్యమే శక్తి కలిగినది. చూడండి ఎంతో మంచి మాటలు. కింది వచనాలు చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును కదా. దేవుని ఆత్మ మనలందరినీ కూడా నడిపిస్తుందా లేదా? నడిపిస్తుందా లేదా? నేను ఇంత దూరం వచ్చానంటే దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఒక కుటుంబంలో 1 సంవత్సరం క్రితం వాళ్ళు చెప్పారు, అన్నా మేమంతా ఈ అప్పుల బాధ తట్టుకోలేక చనిపోతాం. 1 సంవత్సరం క్రితం జరిగిన సత్యాలు ఇవన్నీ. ఒక మంచి ప్రిన్సిపల్, ఒక మంచి సొంత ఇల్లు ఉంది. కానీ వాళ్ళు అన్నారు, అన్నా ఈ అప్పుల బాధ తట్టుకోలేక మేము చనిపోతాం. మాకు దేవుడు అద్భుతాలు చేయడా, ఆశ్చర్యకార్యాలు చేయడా అన్నప్పుడు వాళ్ళ కొరకు 1 సంవత్సరం ప్రార్థించాం. సంవత్సరము ప్రార్థించాం. వాళ్ళకు దేవుడు ఏం చేసినాడు తెలుసమ్మా? ఈ సంవత్సరము వాళ్ళ ఫ్లాట్ను అమ్మేసి దాదాపు 30 లక్షల దాకా వస్తే వాళ్ళకున్న 30 లక్షల అప్పులు కట్టేసి ఒక బాడిగ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాక్ష్యం ఏమంటే, అన్నా నేను చెప్పిన దేవుడు నీ కుటుంబాన్ని మరణానికి అప్పచెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాగ్దానం చేసిన దేవుడు యవనస్తుల జీవితంలో, దావీదు జీవితంలో, యేసేపు జీవితంలో, నా జీవితంలో సాతానుడు ఏమంటాడంటే చచ్చిపో. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను బ్రతికిస్తా. అగాధపు జలల నుండి నిన్ను తప్పించే దేవుడు నా దేవుడు. ఆ కుటుంబం ఈరోజు, అన్నా ఇంకొక 5 లక్షలు ఉందన్నా. నేను చెప్పా, ప్రభు వైపు తిరుగు, ప్రభు కోసం తిరుగు. దేవుణ్ణి విడిచిపెట్టి పాపంలో, శాపంలో, అంధకారంలో, చీకటిలో, తల్లిదండ్రుల మాట యవనస్తురా వింటున్నావా? యవన బిడ్డ వింటున్నావా? నీ దేవుడు సజీవుడు. చప్పటగొట్టు. నీ దేవుడు రాజులకు రాజు. సంవత్సరం అంతా ఉపవాస ప్రార్థనలో ఆ కుటుంబం గడిపింది. ప్రభు ఆ కుటుంబాన్ని చూడండి. పాపం వల్ల వచ్చు జీతము మరణము. జాగ్రత్తగా గుంచుకో. నా జీవితంలో, నీ జీవితంలో ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయంటే, ఎందుకు జరగవు అంటే, యెషయా గ్రంథంలో అంటాడు, నీ యొక్క పాపములు, దోషములు ఆయనకు అడ్డుగా వస్తున్నాయి. ఆలోచించుకో. పరిశోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, ఆశీర్వదించాలని. రోజు దేవుడు నీ దగ్గరికి వస్తూనే ఉంటాడు. నువ్వు దేవుని దగ్గరికి పోతున్నావా? ఎక్కడ నీ హృదయం? ఎక్కడ నీ జీవితం? పాపములో యవన బిడ్డ దావీదులాగా ప్రార్థనలో, ఆరాధనలో ప్రభుతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? అందుకే అంటున్నాడు, పరిశోధించి నీ కుటుంబాన్ని దేవుడు తెలుసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. చనిపోతాం అన్న కుటుంబము సజీవంగా బ్రతికింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే దేవుడు చేసే కార్యాలు. డబ్బు ఇయ్యడు దేవుడు, వచ్చి డబ్బు ధనం ఇయ్యడు, మార్గాలు తెరుస్తాడు. మూయబడిన ద్వారాలు దేవుడు తెరుస్తాడు. అది దేవుని కార్యం. దేవుడు వచ్చి కొన్ని లక్షలు ఇస్తే నువ్వు నేను అసలు రామిక్కడికి. కానీ దేవుని అట్లా కాదు, పరిశోధించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే అంటాడు కింది మాటలు చూడండి. నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశం ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, అక్కడ ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకొని కూర్చునను, నీవు అక్కడను అన్నావు. అక్కడ నీ చేయి నన్ను నడిపించును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇన్ని రకాలుగా అంటే నువ్వు పాతాళంలో పోయినా నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు దేవునికి దూరంగా పారిపోయినా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన నీకు నీ ఇంటికి రక్షణ ఇవ్వాలి,
ఆలోచించండి. నేను మారు మనసు పొందిన, పాటలు పాడుతున్నా, సాతానుగాడు ఎవరిని విడిచిపెట్టాడు తెలుసా? పాటలు పాడినా ఏమన్నాడు, ఆరాధన చేసినా ఏమన్నాడు? ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో సాతానుగానికి భయం. ప్రార్థనా పరుల జోలికి వాడు ప్రార్థన అంటేనే భయపడతాడు. చాలామంది అంటాం, అన్నా నేను ప్రార్థన చేయలేకపోతున్నా. ఎందుకు చేయవు ప్రార్థన? దినానికి దావీదు ఎన్నిసార్లు ప్రభుతో గడిపాడు, దానియేలు మహారాజు ఎన్నిసార్లు ప్రభువుని అడిగాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాం ఇక్కడ చూడండి, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో, చూడండి యోనా గారు సముద్రంలో పడిపోతే కూడా చేప కడుపులో నుండి బయటికి తీసుకొచ్చి అద్భుతం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే అండి, అంటే ఓ విశ్వాసి, ఒక్కసారి నువ్వు దేవుని చేతిలో పడితే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. సమస్యలున్నా, అనారోగ్యం ఉన్నా, అవిశ్వాసం ఉన్నా, నువ్వు పారిపోతూ ఉన్నా, దేవుడు నిన్ను వెంటాడి 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 రక్షించుకుంటాడు. ఆలోచించుకో, ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. నీ కుటుంబాన్ని దీవించాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయితే ప్రభువు కోసం నీవు సమర్పిస్తున్నావా? నీ జీవితంలో సమర్పణ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, యేసేపు అన్నాడు, నేను పాపము చేయను. ఎందుకు తెలుసా? నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. చూడండి, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, ఇంకొక సాక్ష్యాన్ని చెప్పబోతూ ఉన్నా. దేవుడు అద్భుతకరుడు, మిమ్మల్ని బలపరచాలనే నా ఆశ. గత గురువారం రాత్రి హైదరాబాదులో మా యొక్క సొంతం అక్క కుమారుడే రాత్రి 2 గంటలకు ఆ సికింద్రాబాదు ప్రాంతంలో, మరి అల్వాల్ ప్రాంతంలో బండి మీద పోతూ పోతూ ఇద్దరు యవనస్తులు బండి స్లిప్ అయి 3 పల్టీలు కొట్టి, ఆ ఫోటోలు మీకు చూపించాలనుకున్నా కానీ చూపించలేకపోతున్నా, భయంకరమైన తల పగిలిపోయింది, రక్తము ఏరులై ఆ యవన బిడ్డలు రోడ్డు మీద పడినారు కటిక చీకటిలో. ఎవరో అంబులెన్స్ ఫోన్ చేస్తే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తీసుకుపోయారు. వాళ్ళు నాకు చెప్పలేదు. పొద్దున సిసి సంఘంలో ఉపవాస ప్రార్థనలో ఆరాధించడానికి పోయినప్పుడు ఫోన్ చేశారు, అయ్యా నా కొడుకు మరణ స్థితిలో ఉన్నాడు, మీరు ప్రార్థించండి మీ సంఘం అంటే. కన్నీరు పెట్టుకున్నా, ఆలోచించిన, ఎందుకు ప్రభువా, నేను రాత్రి ఎప్పుడు కూడా 12 వరకు ప్రార్థన చేసేవాడిని, 1 గంటకు గట్టిగా లేచి అరిచాను. అంటే ఆ సంఘటన నాకు తెలియకనే దేవుడు నాకు చెప్తున్నాడేమో అని మళ్ళీ ప్రార్థన చేసి పండుకున్నా. సిసి సంఘంలో మీలాంటి తల్లులు అందరూ కూడా ఆ యవన బిడ్డల కోసం స్తుతించారు. డాక్టర్లు చెప్పారు, నో హోప్స్, అమ్మా నీ కొడుకు చనిపోతాడు, తల పగిలిపోయింది, క్రిటికల్. నా దేవునికి నేను అడిగిన కన్నీటి ప్రార్థన, స్తుతి ఆరాధనలో హైదరాబాదులో ఉన్న పాస్టర్లు ప్రార్థించారు, సంఘాలు ప్రార్థించాయి, అందరూ ప్రార్థించారు. సాయంత్రం అడిగాను, నో క్రిటికల్. మళ్ళీ అడిగాను, శనివారం రోజు జీసస్ కాల్స్లో వెళ్ళి ప్రకాష్ నగర్లో 3 గంటలు కన్నీటి ప్రార్థన చేశా. ఎందుకంటే నేను వస్తా అంటే వాళ్ళు వద్దంటున్నారు. కన్నీటి ప్రార్థన యేసయ్య ఆలకించాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ అన్నాడు, నో డేంజర్. చప్పట్లు కొట్టాలమ్మా, ఎంత గొప్ప దేవుడు. నేను చెప్పా, చాలాసార్లు హెచ్చరించా, అమ్మా నువ్వు లక్షలు పెట్టి బండి కొనిగిస్తున్నావు, అయితే నీ పిల్లలకు జ్ఞానము నేర్పు. ఆలోచించు, ప్రేమ మంచిదే. యవనస్తుల బిడ్డలు తల్లిదండ్రులారా, మీ ఆస్తులన్నీ కుదబెట్టి బండ్లు కొనిగిస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారా జాగ్రత్తగా ఉండమని? ఆ రాత్రి ఆ రక్తపు మడుగులో పడి కొట్టెలుతుంటే ఎవరు ఆదరించని పరిస్థితిలో వాళ్ళ తల్లి చక్కగా సేవ చేస్తుంది సంఘంలో హైదరాబాదులో. చెప్పా, చాలాసార్లు చెప్పా, మారాలి 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 అని. సామెతల గ్రంథంలో ఉంది, ఎన్నిసార్లు గద్దించినను ఆయన మాటకు లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. కానీ ఆ బిడ్డలు నాశనం చేయాలి దేవుడు, కాపాడి రక్షించి. ఇప్పుడు కూడా కళ్ళు ఇదంతా చీలిపోయి ఒక్క కన్ను మాత్రమే తెరుస్తున్నాడు ఆ కుటుంబం కోసం. ఆ పిల్లోడు ఎడ్రిన్, మీ ప్రతి ప్రార్థనలో యవనస్తుడా ఇంకా సంపూర్ణంగా. నేను ఒకటి అడిగిన, దేవా అప్పుడు నీ మాట వినలా, ఇప్పుడు బ్రతికించి
నీ సాక్షిగా వాడుకో. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ యవనస్తుని బ్రతుకుతే సాతాను రాజ్యాలు కూలిపోతాయి. నేను సిసి సంఘంలో నా జీవితంలో నేను ఎప్పుడు కన్నీరు కార్చినా నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఆ నమ్మకం నాకు ఉంది. నేను ఇక్కడ మాట ఇచ్చిన వాక్యం చెప్తాను. ఏంది ప్రభువా, నేను ఇక్కడ మాట ఇచ్చిన వాక్యం చెప్పకుంటే ఎట్లా ప్రభు అంటే, నువ్వు ఈ పని నువ్వు చేయి, నేను స్వస్థపరుస్తా. హల్లెలూయా. ఇది సజీవ సాక్ష్యాలు. అందుకే అంటున్నాడా, యవనస్తులారా మీరు బలవంతులు, సాతానుగానికి మీ మీద అధికారం ఇచ్చి మిమ్మల్ని చంపాలనే వాడు కోరుకుంటాడు. మా సిస్టర్ చెప్పిన, ఇప్పుడైనా నీ పిల్లలకు ప్రభు మార్గంలో నడిపించు అంటే, ఇంత జరిగితే కానీ బిడ్డలు దారికి రారు. అంత స్థితి మనకు అవసరమా? యేసయ్య రక్తం కార్చాడు, నీ కోసం కొరడా దెబ్బలు తిన్నారు, తల మీద ముళ్ళ కిరీటం, శిరస్సు మీద గాయాలు పడుకుంటూ చచ్చిపోతూ ప్రభు నీ కోసం కాపాడితే, ఓ యవనస్తుడా ఎంజాయ్ చేయి. 31st నైట్ తిను, తాగు, స్తుతించు. తల్లిదండ్రులకు తల్లి చెప్పిందంట, నాయనా ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇప్పుడు వస్తా అని వెళ్ళాడంట. 5 గంటలకు వెళ్ళిన కుమారుడు 3 గంటలకల్లా రాత్రి రోడ్డు మీద పడిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇక్కడ సాక్ష్యం చెప్పకపోతే దేవుని మాట మనం నెరవేర్చిన వాళ్ళం కాదు. అందుకంటాడు ఇంకా ఆ బిడ్డ కోలుకోవాలి. గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు, ప్రార్థన చేయండి, ప్రభు ఆ బిడ్డను సాక్షిగా వాడుకోవాలి. నేను అందుకంటున్నా, ఇక్కడ ఏమంటున్నాడు, పరిశోధించి మనల్ని తెలుసుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, నీ ఆత్మ నీ వైపు చూడండి. ఇక్కడ మాట అంటాడు, ఏం మాట అంటే చూడమ్మా, చదవండి కింది వచనాలు, కొన్ని వచనాలు చదువు, త్వరగా ముగిస్తా. నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతలలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండుననుకునేలా చీకటైనను నీకు చీకటికి పోవును. తర్వాత 13వ వచనం చూడండి అమ్మా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. మన తల్లి గర్భములో దేవుడు మనల్ని సృష్టించాడు. ఎందుకో ఈ వాక్యాన్ని ధ్యానించాలనిపించింది. ప్రభువా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను పాపం చేస్తే చూస్తూ ఉన్నావు, నేను అబద్ధం ఆడితే చూస్తూ ఉన్నావు, నేను మోసం చేస్తే చూస్తూ ఉన్నావు, నేను చీటింగ్ చేస్తే ఉన్నావు. నా తల్లి చూడదు, నా తండ్రి చూడదు, ఎవరు చూడదు. అయితే యేసయ్య మనల్ని గమనిస్తూ ఉన్నాడు. సంగమా, నీ సంఘములో నువ్వు ఏమి చేస్తున్నావని పరిశుద్ధాత్మ అందుకంటున్నాడు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు నేను ప్రార్థించాలి. అందుకే అంటున్నాడు పరిశోధించి. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే, గొప్పతనం కోసం కాదు. దేవుడు రక్షించకపోతే ఒక నిమిషంలో మనం మరణిస్తాం. ఆలోచించుకో, నీ జీవితం నా జీవితం దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నావా? బుద్ధి కలిగి ప్రభు కోసం నువ్వు నిలబడుతున్నావు. అందుకంటే ఆయన వాక్యము శక్తి గలది, ఆయన వాక్యము బలము గలది, ఆయన వాక్యము సజీవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. గట్టిగా బలం హల్లెలూయా. నీ పిల్లల కోసం ప్రార్థించు, నీ కుటుంబం కోసం ప్రార్థించు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, గంటలు 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 ప్రార్థించి నీ బిడ్డలను పరలోక రాజ్యం వైపు నడిపించు. ఆలోచించుకో, నీవు నాకు తోడుండగా నాకేమీ కొదువలేదు. అందుకే అంటున్నాడు, ఆకాశంలో ఉంటావు, పాతాళంలో ఉంటావు, రోడ్డు మీద పడిపోతే ఉంటావు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఇట్లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడమ్మా? అందుకే అంటున్నాడు, ఈ 2 సాక్ష్యాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. తల్లి గర్భంలో నుండి తీసుకొచ్చాడు. అందరు అన్నారు నో హోప్, కానీ దేవుడు అంటున్నాడు, నేను బ్రతికిస్తా. నా కొరకు వస్తావా? నా కొరకు నిలబడతావా? నా కొరకు అనేక ఆత్మలు కాపాడుకుంటావా?
తల్లిదండ్రులారా మీ పిల్లల కోసం ప్రార్థించండి. ఇప్పుడైనా గోనె పట్ట కట్టుకొని కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తామా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నేను మీ నమ్మరమ్మా, సజీవ సాక్ష్యం. నేను ఒకటే అడిగిన, అయ్యా వా కుమారుని పాపములు క్షమించి కాపాడు. ఇదే అడిగింది నేను. కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించును. ఎంతమంది బిడ్డలు ఇట్లా యాక్సిడెంట్లో చనిపోతున్నారు ఆలోచించుకో. దాంట్లో నీ కుమారుడు నా కుమారుడు ఉండొచ్చేమో. మరి ప్రార్థన చేస్తున్నావా? ఎక్కడ నీ జీవితం 25 అయిపోతుంది, 26 అయిపోతుంది, 28 అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రభు పాదాల దగ్గరికి నువ్వు నేను వస్తున్నామా? ఈ నూతన సంవత్సరంలో ఒకటి అడుగుదాం, నాయనా నావు నా కుటుంబంలోనికి రా. రాజేష్ అనే కుమారుని దేవుడు స్వస్థత పరచునుగాక, దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఈ మధ్యాహ్న సమయంలో నీకు అనుకున్నా, దేవా సాతాను ఓడిపోవాలి అంటే నీవు అక్కడ అద్భుతాలు జరిగించాలి, అప్పుడు వాడు ఓడిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిస్తాం. ఒక నిమిషం అందరు లేచి నిలబడదాం. అందరూ కూడా తలలోంచుకొని ప్రభువునితో మాట్లాడును గాక. పరిశోధించి తెలుసుకున్నావు, ప్రభువునితో మాట్లాడును గాక. రాజేష్ కోసం స్తుతిస్తాం, ఎడ్రిన్ కోసం స్తుతిస్తాం. ఎంతమంది బిడ్డలు బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. కీర్తనకారుడు చక్కగా